నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలండి. దేవుడు సుస్పష్టంగా ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి చక్కటి సదవకాశం ఏంటి అంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా నీవు నేను ఆయన మీద ఆధారపడేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నాకు మొర్రపెట్టుము. ఈ నూతన సంవత్సరంలో నువ్వు చెప్పుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు మొర్రపెట్టేటువంటి విషయాలు, నీ హృదయంలో దాగినటువంటి అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటనంటే, దేవుడు నా పక్షాన్ని నిలబడతాడు, దేవుడు తన కార్యము నాకు అనుగ్రహిస్తాడు అని నువ్వు నమ్మి నువ్వు దేవుని మీద ఆధారపడడానికి ఆలోచించగలిగితే, దేవుని మీద ఆధారపడడానికి నువ్వు గనక ప్రార్థించగలిగితే తప్పక ఆయన తన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నువ్వు చేయాల్సినటువంటి మనవి, నువ్వు చెప్పుకోవాల్సినటువంటి విషయాలు, నువ్వు పంచుకోవాల్సినటువంటి నీ బాధ, నీ కన్నీరు, నీకున్నటువంటి స్థితిగతులు ఏవైతే నీ హృదయంలో దాచిపెట్టబడి ఉన్నాయో అవన్నీ కూడా ఎవరితోనైనా చెప్పుకుంటే కాస్త నెమ్మదిగా ఉంటుందని మనం అనుకుంటామే. ఆ చెప్పుకునేది ఏదైనా ఉందేనంటే అది ఆలకించగలిగిన వాడు, పరిస్థితులను చక్కదిద్దగలిగినటువంటి దేవుని యొద్ద నువ్వు విచారణ చేయగలిగితే, ఆయన అంటాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. జవాబుని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు తలపెట్టినటువంటి ప్రతి ఆలోచన యావత్తు సఫలపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు మొర్రపెట్టగలిగితే, మనుషులు నమ్మకునుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కనుక దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవునికి నువ్వు మొర్రపెట్టగలిగితే ఆయన తన సమాధానమును, జవాబును అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనల భాగము 34వ కీర్తన 3వ వచనం, 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుని వైపు చూశాడు. దేవునికి మొర్రపెట్టి దేవుని మీద ఆధారపడినటువంటి సందర్భం అది. అలాంటి సందర్భంలో దేవుని మీద ఆధారపడినటువంటి దావీదుని విడిచిపెట్టలేదు. దావీదు అంటున్నాడు, చెప్తున్న మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, ఒక సాక్షిగా పొందినటువంటి మేలును బట్టి, పొందుకున్నటువంటి ఆశీర్వాదమును బట్టి అతడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇదిగో నా జీవితంలో ఈ మేలు జరిగింది ఆయన నమ్ముట వలనని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. కాబట్టి కీర్తనకారుడు ఎరిగినటువంటి దేవుణ్ణి దావీదు విడిచిపెట్టక ఏమని చేస్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, విచారణ చేశాడు, ప్రార్థన చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు? వాక్యం సెలవిస్తున్న మాట పై వచనాల్లో, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేతిలో తోలివేయబడిన తరువాత, అదండి ఆ సందర్భంలో ఈ మాట అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. ఎలాంటి పరిస్థితుల్లో విచారణ చేశాడు? అబీమెలెకు అనబడేటువంటి రాజు, అంటే దావీదు ఉండాల్సిన స్థానము సౌలు దగ్గర అయితే, సౌలేమో విషపు చూచి ఆ దావీదును తరిమినప్పుడు దావీదు పక్క ప్రదేశమైనటువంటి అబీమెలెకు పరిపాలించేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. కొంతకాలం ఎవరు గుర్తుపట్టలేదు. చక్కగా సాఫీగా తన జీవితం గడుస్తుంది అనుకునేటువంటి సమయంలో అక్కడున్న వారందరూ కూడా గుర్తించడం మొదలుపెట్టారు. ఇతరే కదా గొల్యాతును చంపింది, ఇతరే కదా సౌలు దగ్గర ఉన్నటువంటి దావీదు అని గుర్తెరిగి ఇక్కడ ఒక్కొక్కరు వెళ్ళి ఆ రాజు అయినటువంటి అబీమెలెకు చెప్పడం మొదలుపెట్టారు. ఇక తప్పించుకునే మార్గం లేదు. ఇగో శత్రు దేశంలో నుండి వచ్చాడు కాబట్టి ఇక దావీదు తన ప్రాణాలను వదులుకోవడం తప్ప చేయగలిగేది ఏమీ లేదు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతము దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, అయ్యో అభిమేలెకు నన్ను చంపేస్తాడేమో, అభిమేలెకు చేతిలో నేను ఉన్నాను, ఇప్పుడు నా వల్ల తప్పించుకునే మార్గమే లేదే అని అనుకున్నటువంటి సమయంలో వెర్రివాణి వలె ప్రవర్తించాడంట. ఒక పిచ్చోడిలాగా ప్రవర్తిస్తే ఆ అభిమేలెకు రాజు అన్నాడు, ఈ పిచ్చోడితోటి నాకు వాదన ఎందుకని చెప్పానని పో అని చెప్పని తరివేశాడు. ఈజీగా శత్రు చేతిలో నుండి బయటకు వచ్చేసాడండి. వెంటనే దావీదు కీర్తన రాస్తూ మాట్లాడుతున్నాడు, ఇది నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగింది భయమే. ఈ భయముల నుండి తప్పించగలిగినటువంటి దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు, నన్ను బలపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి ఆయన నన్ను తప్పించాడు గనుక నీ జీవితంలో కలుగుతున్న భయం ఏదై ఉన్నప్పటికీ, నువ్వు దేని గురించి భయపడుతున్నావో, నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావో, ఈ రాత్రి వేళ దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడండి. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని యొక్క విచారణ చేయగలిగితే, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలిగినటువంటి దేవుడు, పరచగలిగినటువంటి దేవుడు, నీ జీవితంలో కాని పనిని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు యెహోవా యొద్ద విచారణ చేయగలిగితే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు మొర్రపెట్టుము అని అంటున్నాడండి. ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుండి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎలాంటి చిన్న పనైనా, ఎలాంటి చిన్న కష్టమైనా నువ్వు ప్రారంభించేటువంటి పని దేవునికి మొర్రపెట్టి దేవుని చేత నువ్వు ఆ పని ప్రారంభించగలిగితే అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే దావీదు యొక్క జీవితంలో కలిగినటువంటి భయాన్ని పోగొట్టుకున్న తర్వాత దావీదు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఆ పోగొట్టుకోవడానికి ముందుగా ఏం చేసిన పని ఏంటి? నేను యెహోవా యొద్ద విచారణ చేశాడండి. విచారణ చేసిన కారణాన్ని బట్టి ఆ భయం పోయిందట, భయం పోయింది. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ, ఎవరి తట్టు చూసినప్పుడు? వారు ఆయన తట్టు చూసినప్పుడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నారో, కొనసాగుతున్నటువంటి నీవైనా నేనైనా భయాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, బాధలు వస్తాయి. అన్ని పరిస్థితుల్లో సైతము మనం చేయాల్సిన పని ఏంటంటే, మన వంతుగా మనకున్నటువంటి ఒకే ఒక ఆధారము దేవుడేనండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను. ఎవరి వైపు చూసినప్పుడు? దేవుని వైపు చూసినప్పుడు. భక్తుడు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయి ఆయన వైపు చూసినంత కాలం సిగ్గుపరచక నిలబెట్టగలిగినటువంటి దేవుడై ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలి. నువ్వు తలపెట్టే ప్రతి పని ఈ నూతన సంవత్సరంలో దేవునితో ప్రారంభించు. దేవుడు దాన్ని సఫలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 6వ వచనం అంటాడు, ఇదిగో ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి చాలండి. ఈ దీనుడు మొర్రపెట్టగా, ప్రార్థన పరిస్థితులను మార్చడానికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధమై ఉందండి. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి. దావీదుకు చేతిలో ఒక్క ఒడిసెలో ఒక్క రాయి గొల్యాతు యొక్క తల తెగనరికేటట్లుగా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడండి. దేవునికి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే, నువ్వు దేవుని మీద ఆధారపడడానికి నువ్వు ప్రార్థించగలిగితే, అంటాడు కదా, ఈ దీనుడు మొర్రపెట్టగా, అదండి. మనుషులు ఆలకించకపోవచ్చు, ఇప్పుడే నాకు చాలా పని ఉంది అని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. మన మాటలు వినలేక మనకుండే బాధ ఎవరో ఒకరు చెప్పుకుంటే తీరుతుందని చెప్పి మనం ఆశపడితే, వాళ్ళేమో వాళ్ళకుండే బాధలను బట్టి వాళ్ళకు మనకి సమయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి నీవైనా నేనైనా మనం చేయాల్సినటువంటి ఈ నూతన సంవత్సరంలో
ప్రార్థన అనబడేటువంటి ఆయుధాన్ని మనం ఉపయోగించే వారం అయి ఉండాలండి. ప్రార్థన మన జీవితాలను మార్చగలుగుతుంది. ప్రార్థనే మన జీవితాలను ఆశీర్వాదం వైపు నడిపించగలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆశపడి దేవుని మీద గురి పెట్టుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యెబ్బేజు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాలు. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టెను. చాలండి. యెబ్బేజు అనే మాటకి కింద పుట్టినోట్లు ఏమని రాయబడింది? వేదన. కుమారులకు ఎవరైనా వేదన అని పేరు పెడతారండి? నేను పెట్టాను నా పిల్లలకు కూడా, అన్విక, ప్రియా అని పెట్టా. అన్విక అంటే దేవుడిచ్చినట్టు బహుమానం అని అర్థం. కాబట్టి ఏ తండ్రి అయినా సరే బిడ్డలకు పేరు పెట్టుకునేటప్పుడు దీవెనకరమైనటువంటి మాట, ఆశీర్వాదకరంగా, ఒక పాజిటివ్ తోటి, ఒక మంచి ఆలోచనతోటి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఆశపడేటువంటిది బిడ్డలకు మంచి పేరు ఉండాలి. ఆ తర్వాత వారి జీవితం ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ బిడ్డలకు మంచి పేరు పెట్టడానికి ఇష్టపడతారు. మరి ఈ యెబ్బేజుకి తల్లి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే వేదన అని పెట్టిందంట. వేదన. యెబ్బేజు అనగా వేదన పుత్రుడు అని అర్థం. అంటే కష్టాన్ని కలిగించాడంట. అంటే అతడు కడుపుడు పడినప్పటి నుంచి చాలాసార్లు చెప్తూ ఉంటారు, పిల్లలు పలానోడు కడుపును పడినప్పటి నుంచి కలిసి వచ్చిందని చెప్పేది కొందరు. అయితే వీడు పుట్టింటాల మించి మొత్తం పోయిందని చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఏదో ఒక గుర్తు, ఆ గుర్తును ఆధారం చేసుకొని ఒక వస్తువు మన ఇంట్లోకి వచ్చింది, ఈ వస్తువు వచ్చిన వాళ్ళ నుంచి బాగా కలిసి వచ్చింది, అది తుప్పు పెట్టినా కూడా ఆడే పెట్టుకుంటారు. అంటే అదొక సెంటిమెంట్. అంటే యెబ్బేజు తల్లి కట, యెబ్బేజు కడుపును పడినప్పటి నుంచి ఆమెకు దుఃఖం తప్ప సంతోషం ఏమాత్రం కూడా లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అతను కనిన తర్వాత ఆ కనినటువంటి తల్లి పెట్టినటువంటి పేరు వీడు వేదన అని పెట్టిందంట. ఈ పేరు చెప్పుకొని తన జీవితం కూడా వేదనకరంగా మారిపోతూ ఉంది. ఎక్కడ కూడా తనకు సంతోషం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు. పెట్టినటువంటి పేరును బట్టి తన యొక్క జీవితం అంతా కూడా వేదనగా మారిపోతూ ఉంది. దుఃఖాన్ని తీర్చగలిగిన వారు ఎవరు లేరు. తన దుఃఖాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వారు ఎవరు లేరండి. వేదన పుత్రుడని తల్లి పెట్టింది, కానీ ఆ వేదనను తీసుకెళ్ళగలిగింది ఏ మనుషుడు కూడా అతనికి సహాయపడలేదు. చూశాడు కొంతకాలము చూశాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలును ఆశపడ్డాడండి. ఇగో ఈ లోకంలో ఉన్నటువంటి తన తల్లి సైతమే వేదన పుత్రుడని పేరు పెట్టి అతను నిరుత్సాహానికి గురి చేస్తే అనేకులు అతను హేళన చేసి ఇంకా నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. సంతోషం కరువైనటువంటి సమయాన ఆ యెబ్బేజు అనబడేటువంటి వ్యక్తి దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడండి. దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మీద గురి పెట్టుకునేటువంటి యెబ్బేజు ఇగో దేవునితో మనవి చేసుకున్నాడు. తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి సమస్య, తనకున్నటువంటి నష్టము, తనకున్నటువంటి కన్నీరు, తనకున్నటువంటి వేదన, తనకున్నటువంటి బాధ ఏదైతే తన హృదయంలో దాచిపెట్టుకుని ఉన్నాడో ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కసారిగా దేవుని దగ్గరకు వచ్చి ఆడవడం మొదలుపెట్టాడండి. మనుషులు తీర్చలేనటువంటి సమస్య మహోన్నతుడైనటువంటి దేవుడు తీర్చగలడని ఎరిగాడండి. మన ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటాం. సఫలపరచగలిగినటువంటి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుడు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నన్ను తప్పించెను.
విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయనకి మొర్ర పెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. పుట్టినప్పటి నుంచి తన సమస్యకు పరిష్కారం దొరకినటువంటి యెబెజు దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట, యెబెజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటేనని తన తల్లి అతనికి ఆ పేరు పెట్టెను. వాక్యం రాయబడిన మాట, తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. గొప్ప ఆశీర్వాదాన్ని తన సహోదరులందరికంటే యెబెజును ఆశీర్వదించాడు దేవుడు. ఘనత పొందేటట్లుగా చేశాడు. ఘనహీనంగా తన తల్లి చూసింది, ఘనపరచబడేటట్లుగా దేవుడు చేశాడు. ఎలాంటి పరిస్థితిని దేవుడు ఆధారం చేసుకున్నాడు అనంటే దాని క్రింద వచనంలో రాయబడింది, యెబెజు గమనించండి, యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి ఇప్పుడు తన మార్గాన్ని సుగమనం చేసుకోవడానికి, మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగించుకోవడానికి, సమస్య పరిష్కరించుకోగలిగినటువంటి పరిస్థితిని ఎరిగినటువంటి యెబెజు ఇప్పుడు దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడండి. ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే, యెబెజు ఇశ్రాయేలీయుల దేవుడిని గూర్చి మొర్రపెట్టాడట. ఇశ్రాయేలీయుల దేవుడు, ఆయన పరిస్థితులు మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. అప్పటి వరకు యెబెజు చూసినటువంటి ఆలోచన వేరు, యెబెజు చూసినటువంటి కోణం వేరు, యెబెజు మనసులో ఉన్నటువంటి తలంపులు వేరు. ఇవన్నిటి వల్ల ఏ మాత్రం కూడా వర్కౌట్ కాలేదండి. ఇప్పుడు యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టాడంట. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకానొక సమయాన ఐగుప్తులో ఉన్నన్ని రోజులు వాళ్ళు తరాలు 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 ఫరో క్రింద మగ్గిపోతా ఉన్నారు. కానీ దేవుని వైపు చూసి మొరపెట్టిన వాళ్ళు లేరండి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు లేరు. 430 సంవత్సరాలు వారు ఎన్ని తరాలు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అనుకోండి. 80 సంవత్సరాలకు వచ్చి ఒక తరం అనుకోండి. ఎన్ని తరాలు పోయి ఉంటాయి 430 సంవత్సరాల్లో? తరాలు 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 ఎవరు కూడా ఆశీర్వాదాన్ని తీసుకుని రాలేదు. ఐగుప్తు నుంచి విడిపించబడేటువంటి అర్హత ఏ వ్యక్తి కూడా అనుకూలపరచలేదు. వారు ఫరోను నమ్మినంత కాలం, ఫరో మీద ఆధారపడినంత కాలం, ఫరో వైపు చూసినంత కాలం మాయమాటలు చదువుతున్నాడు. రేపు బదులుకొని అంటున్నాడు, వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు, వచ్చే సంవత్సరం బదులుకొని అంటున్నాడు. మొత్తానికి తరాలు మారిపోతున్నాయి, కానీ వారి సమస్యకు పరిష్కారం ఎన్నడూ దొరకలేదండి. 430 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి తరం ఏదైతే ఉందో, ఇదిగో నమ్మదగినటువంటి దేవుడు పరలోకంలో ఉన్నాడని ఎరిగి ఇప్పుడు వారు దేవుని వైపు చూసి మొరపెట్టడం ప్రారంభించారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎందుకు చూశాడు ఆయన? ఎందుకు చూడాల్సి వచ్చింది అక్కడ? మరి 430 సంవత్సరాలు ఎప్పుడు కూడా వారి కష్టాన్ని చూడలేదు ఆయన. ఆయన అన్ని చూసేవాడు కదా. ఆయన మనలందరినీ కూడా తానున్న నివాస స్థలంలోని భూలోక నివాసులందరి వైపు చూసేవాడు ఆయన. మన ముందు మన వెనక చూడగలిగిన వాడు ఆయన. చీకటి కూడా ఆయనకు వెలుగుగా కనపడుతుందంట. మరి అంత చూడగలిగినటువంటి దేవుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చూడలేదు? వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను. వారు పని చేసుకున్నప్పుడు వారిని కష్టపెట్టి వారిని చూసి ఇప్పుడు ఆయన వారి వైపు చూడడానికి గల కారణం ఏంటంటే, వారు పెట్టిన మొరను నేను విన్నాను అని అంటున్నాడండి. చాలండి. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, 430 సంవత్సరాల క్రితం ప్రారంభమైన సమస్య అయి ఉండొచ్చేమో, మొర్ర పెట్టినప్పుడు ఆయన వారి వైపు చూశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొర్ర పెట్టినటువంటి దానిలో ఉన్నటువంటి పరిష్కారము ఇక వారికి ఎక్కడ దొరకలేదండి. వారు ఆయన తట్టు చూడగా వారికి
వారికి వెలుగు కలిగిను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను. మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థనలోనే ఫలితం ఉందండి. ప్రార్థిస్తే తప్పక ఆయన ఆలకించగలిగినటువంటి దేవుడు. యెబ్బేజు తన సహోదరులందరికంటే ఆశీర్వదించబడ్డాడంట. ఒకప్పుడు వేదన కలిగినటువంటి యెబ్బేజు, ఒకప్పుడు అవహేళన చేయబడినటువంటి యెబ్బేజు, తన కుటుంబము సైతము లెక్క చేయనటువంటి యెబ్బేజు వేదన పుత్రుడు అని ఆ బిడ్డకు నామకరణం చేసినటువంటి తల్లి సైతము యెబ్బేజును ఆశీర్వదించడానికి ఇష్టపడలా, దీవించడానికి ఇష్టపడలా. వాక్యంలో రాయబడినటువంటి మాట 10వ వచనంలో, యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి పలుకుతున్నాడు. ఆ మొరలో తన ఆశీర్వాదాన్ని కోరుకున్నవాడై తాను పలుకుతున్న మాటను మనం వినగలిగితే, ఇదిగో దేవునితో చెప్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, దేవా నీవు నన్ను నిశ్చయముగా, నీవు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే. ఇంతవరకు చేయాల్సిన పనులన్నీ చేశాను, మనుషులందరి వైపు చూశాను, కుటుంబ సభ్యుల వైపు చూశాను, నాకు తెలిసిన వారి వైపు చూశాను, నా అనబడే వారి వైపు చూశాను. అందరూ కూడా నాకు వేదన కలిగించేవారే కానీ నన్ను ఆశీర్వదించే వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి నాకు ఆశీర్వాదం రావాలి అని అంటే, ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన నీ వైపు నేను చూస్తున్నానయ్యా. కాబట్టి నీవు నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. అంటే నమ్ముట నీ వలన అయితే సమస్తము. అంటే మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుని మీద గురి కలిగిన ప్రార్థన అయి ఉండాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలిగితే 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. అదండి దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడినటువంటి మన మనసులో మనం ఆలోచించాల్సినటువంటి ఆలోచన. ఆ వాక్యం సెలవిస్తూ ఉంది. యెబ్బేజు అంటున్నాడు, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే కానీ అని అంటున్నాడండి. అంటే యెబ్బేజు తప్పక దేవుని ఆశీర్వాదం పొందాలి. ఆ గురి కలిగినటువంటి యెబ్బేజు దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, తనను విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, మనం ప్రార్థించేటప్పుడు, మనం మొరపెట్టేటప్పుడు, మనకున్న సమస్యను దేవునికి చెప్పుకునేటప్పుడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకువారికి, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన మనుషులకు వినపడవలనని కాదు. ఎవరికి వినపడాలి? నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. ఈ నిశ్చయత నీ హృదయంలో ఉండి నువ్వు ప్రార్థించగలిగితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తనను వెతకవారు ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. అది ప్రాముఖ్యమైందండి. నమ్మాలంట. ఎన్ని చేసినా ఏం చేసినా చివరికి ఆయన నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద గురిపెట్టుకునే వారమై ఉండాలి, ఆయన వైపు చూడడానికి మనం ఇష్టపడే వారమై ఉండాలి. కనుక యెబ్బేజుకున్నటువంటి విశ్వాసము, యెబ్బేజు అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా, అది నాకు కావాల్సిందే ఆశీర్వాదమయ్యా. వాస్తవానికి యెబ్బేజు గురించి రాయబడినటువంటి వచనాలు 3 వచనాలండి. 3 వచనాలు యెబ్బేజు యొక్క ఆశీర్వాదాన్ని తెలియపరుస్తూ ఉంది. అప్పటి వరకు దావీదు గురించి, ఆ సంతానం గురించి వ్రాయబడుతున్నటువంటి మాటల మధ్యలో దేవుడు ఎందుకో ఒక మనిషి గురించి సడన్గా గుర్తొస్తే ఎట్లా చెప్తామో, అసలు సందర్భం కాదు, సమయం కాదు. అది యెబ్బేజు గురించి సడన్గా అక్కడ ఆ 2 వచనాలు మాత్రమే మాట్లాడాడు దేవుడు. యెబ్బేజు గురించి ఇంకెక్కడ రాయబడలా. యెబ్బేజు గురించి 3 వచనాలు రాయబడ్డాయి. 2వ అధ్యాయంలో అప్పుడే వద్దు, 2వ అధ్యాయంలో 1 వచనం రాయబడింది. ఈ 4వ అధ్యాయంలో 9, 10 వచనాల్లో యెబ్బేజు పేరు కనబడుతుంది. ఆ తర్వాత బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కానీ ఆ యెబ్బేజు గురించి సంపూర్ణమైనటువంటి మాటలు ఆ 3 వచనాల్లో తెలియపరచబడుతున్నాయి. ఏమంటున్నాడు యెబ్బేజు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను
విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను అదండి తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 2 వచనాల్లో తన సమస్య పరిష్కరించబడిందండి. తన సమస్యకు జవాబు దొరికింది, తన ప్రశ్నకు జవాబు దొరికింది. అప్పటి వరకు కన్నీటితో దుఃఖముతో ఉన్నటువంటి యెబెజు ఇశ్రాయేలుల దేవునికి మొర్ర పెట్టగా ఆయన ఫలము దయచేయవాడనియు తన వెదకు వారికి నమ్మవలను కదా. నమ్మిక కలిగినటువంటి యెబెజు ప్రార్థించగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడు అతనికి దయచేశాడు. దేవుడు తన నమ్మికను వమ్ము చేయలేదు. దేవునికి ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే ఆయన మన మనవిని అంగీకరించేవాడండి. అంగీకరించేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అడుగుతున్నటువంటి మాట, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించయ్యా. ఇంకేమంటాడు? నా సరిహద్దులను విశాలపరచుంటున్నాడు. అంటే సరిహద్దులు విశాలపరచగలిగిన వాడు దేవుడని తెలుసుకున్నాడు. కీర్తనల భాగంలో ఒక మాట ఆయన గురించి రాయబడింది. చదువుదాం. కీర్తనల భాగము 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 2:8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. దేవుని యొక్క స్వభావం ఎరిగినటువంటి యెబెజు ప్రార్థిస్తున్నాడు. యెబెజు మనసులో ఉన్నటువంటి ఆలోచన, దేవా నా సరిహద్దులు, ఇన్ని రోజుల్లో నా సరిహద్దులన్నీ కూడా బంధించబడి ఉన్నాయ్యా. నేను ఎవరినో కూడా తెలియదు. ఏదో మారుమూలన కూర్చొని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, నన్ను నేను చెప్పుకోలేని పరిస్థితి. ఈ వేదన బతుకులో నన్ను నేనుగా విస్తరించబడలేకపోయాను అని చెప్పుకుంటున్నటువంటి యెబెజు తన మనసులో ఉన్నట్టు నన్ను విస్తరింపజేయ్యా అని అంటున్నాడండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు, ఇప్పటి వరకు సరిహద్దులు విశాలపరచబడలేదు కాబట్టి నీవు నా సరిహద్దులు విశాలపరచు. ఆయన అలాంటి వాడని తెలుసుకున్నాడు. ఆయన జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేటువంటి దేవుడు అండి. కాబట్టి ఆయన మనస్సును ఎరిగినటువంటి యెబెజు దేవునికి మనవి చేస్తున్నాడు. 3వ మాట ఏమంటున్నాడు అక్కడ? నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. ఆయన చెయ్యి, ఆయన హస్తము. కీర్తనకారుని దావీదు అంటాడు 23వ కీర్తన, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడుగా ఉంటే నీకు అంతకు మించినట్టు నాకు కావలసినటువంటి ధైర్యం ఏది లేదయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరిణ చేయగలిగినటువంటి వాడు. శాంతికరమైన జలమునెద్దుకు ఆయన నన్ను నడిపించగలిగిన వాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చగలిగిన వాడు. చాలండి. అలాంటి గొప్ప దేవుణ్ణి యెబెజు పలుకుతున్నటువంటి మాట. యెహోషువ ఒక రోజు అనుకున్నాడంటే, మోషే చేత నడిపించబడిన తర్వాత ఒకనొక రోజు మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పటి వరకు ఏ మాత్రం కూడా తనంటూ ఒక అడుగు ముందుకు వేసి ధైర్యంగా అడుగు వేయలేనటువంటి యెహోషువ ఏ మాత్రం కూడా ధైర్యం చాలక ఉన్న సమయంలో, తనకు దిక్కెవరనుకున్నటువంటి సమయాన దేవుడు యెహోషువను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. యెబెజు అడుగుతున్నట్లుగా, యెబెజు ఆశపడుతున్నట్లుగా యెహోషువ కూడా ఎవరైనా ఒకరు ధైర్యం చెప్తే నాకు చాలనుకున్నట్లుగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు మోషే చేత నడిపించబడి నాకేం పర్వాలేదు, నాకు మోషే ఉన్నాడని చెప్పి అనుకున్నటువంటి సమయాన మోషే కనుమరుగైపోయాడు. ఇప్పుడు యెహోషువ ఉన్న స్థితిని ఎరిగి దేవుడు మాట్లాడతాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. అదండి, నేను మోషేకు తోడై ఉండినట్లు
నీకును తోడయుండుదును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చాలండి, చాలండి. మోషేకి ఇస్తున్నటువంటి ధైర్యం, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటానన్నాడు. ఎబ్బేసి ఏమడుగుతున్నాడు? దేవా, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమన్నాడు. ఆయన చెయ్యి తోడుగా ఉండటానికి ఎబ్బేజు ఆశపడినట్లుగా యెహోషువ ఆశపడుతూ ఉండగా ఆయన అంటున్నాడు, ఇదిగో నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి ధైర్యం. తర్వాత అంటాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా. కీడు రాకుండా తప్పించయ్యా. దేవుడు ఆశపడుతున్నాడు. యోనా అనబడేటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అక్కడ ఉన్నటువంటి నినివే పట్టణంలో ఉన్నటువంటి మనుషుల మీదకి కీడు వస్తుందని తెలుసుకుని యోనాను వెళ్ళి వాళ్ళకి దుర్గతి కలుగుతుందని చెప్పిన ప్రకటించమని యోనాకు చెప్తే, యోనా పెడచెవిని పెట్టి వెళ్తున్నటువంటి మార్గంలో దేవుడు కలుగు చేసుకొని గొప్ప గాలి తుఫాను కలుగు చేసి వెంటనే తన వైపు తిప్పుకొని మళ్ళా తిరిగి తన మార్గాన్ని నినివే వైపు త్రిప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యోనా చేత రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి జరిగేది అదేగా. యోనా గ్రంథంలో ఏ ప్రదేశానికైతే యోనా వెళ్ళకూడదనుకున్నాడో ఆ నినివే పట్టణానికి తర్షీషు వైపు కష్టాన్ని కలుగు చేసి మరలా తిప్పి నినివే వైపు నడిపించినప్పుడు నినివే ప్రజలందరికీ మరలా తిరిగి సువార్త ప్రకటిస్తే 120,000 మంది రక్షణ పొందారంటండి. ఏ కీడు రాకుండా తప్పించే దేవుడు ఆయనండి. వీటన్నిటిని బట్టి ఎబ్బేజు అంటాడు, ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే, నా సరిహద్దులు విశాలపరిస్తే, నీ చెయ్యి నాకు తోడుగా దయచేస్తే, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని, చాలండి, ఇంకంతకంటే కావాల్సింది ఏందండి? అతడు మనవి చేసిన దానిని, ఇది వద్దనలేదు, ఇది తీసేయలేదు, అతడు మనవి చేసిన దాని. నువ్వు దేని గురించి మనవి చేస్తున్నావో ఆ మనవి చేసేది నువ్వు నిశ్చయముగా ఖచ్చితంగా ఆయన ఫలము దయచేవాడు అని నువ్వు నమ్మి గనక నువ్వు ఆయన మీద ఆధారపడి ప్రార్థించగలిగితే ఆయన తప్పక నీ సరిహద్దులు విశాలపరచగలిగిన వాడు, ఆయన కీడులో నుంచి తప్పించగలిగినటువంటి వాడు, ఆయన నీకు నీ కుటుంబమునకు ఆశీర్వాదమును అనుగ్రహించగలిగిన వాడైనా. ఈ రాత్రికాల సమయంలో వినినటువంటి మాటలు నీవు గనక హృదయంలో పదిలపరచుకోగలిగితే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికండి. దేవునికి మొరపెడదాం, ఆ తర్వాత మన ప్రయత్నం చేద్దాం. దేవుని వైపు చూసినటువంటి బిడ్డలను ఆయన సిగ్గుపరచడట. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపరచలేదండి. దావీదును శత్రు చేతుల నుంచి విడిపించినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీవు నేను మనం ఏ ఆలోచన గురించి మనం ప్రార్థిస్తున్నామో ఆ ఆలోచనలో విజయాన్ని ఇవ్వగలిగిన వాడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు. ఈ రాత్రి వేళ నీవు ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడి మాటలు దీవించును గాక. తలలో వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.